नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। अपर जिला जज शिवराम प्रसाद ने कहा है कि राष्ट्रीय लोक अदालत आपसी समझौते से त्वरित न्याय पाने का उचित मंच है। आदिलाबाद के DLSA कॉन्फ्रेंस हॉल में शनिवार को राष्ट्रीय लोक अदालत का उद्घाटन किया गया। पार्टियों को इस अवसर का लाभ उठाने की सलाह दी जाती है। बाद में कई मामले समझौते के माध्यम से सुलझाए गए। इस कार्यक्रम में न्यायाधीश, वकील, पुलिसकर्मी व अन्य लोगों ने भाग लिया। We have secured second place on the last. ఇప్పటివరకు మనకి ఆల్రెడీ 3,700 association to STS. Okay, I request the DSP to give his message. కేసులు పరిష్కారం చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలి. న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. అలాగే ఇరు పార్టీలు ఒప్పందంతోనే లోకాత్లో కేసులు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఏ ఒక్కరు ఒక కేసులో ఉన్నటువంటి ఇరు పార్టీలో ఏ ఒక్కరు మేము ఈ లోకాత్కి మాకు ఇష్టం లేదంటే బలవంతంగా ఈ లోకాత్లో సెటిల్మెంట్ చేయడానికి అవకాశం లేదు. అది మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల బలవంతంగానో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకుండా లోకాంతం చేస్తే దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ఉపయోగం ఉండదు. మళ్ళీ ఆ డిస్ప్యూట్ అనేది అలాగే కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారి ఇరు పార్టీల వరకు కూడా ముందుకు వచ్చి రాజీ అయిన సందర్భంలో లోకాత్లో ఈ కేసును తీయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి లోకాత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని ఎక్కడ కూడా పైకోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు. అదే ఒక కేసు జడ్జిమెంట్ చెప్పినట్టయితే దాన్ని ఫర్దర్గా అప్పీల్ ఉంటుంది, దాని మీద మళ్ళీ సెకండ్ అప్పీల్ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి అప్పీల్స్ మన CPC యాక్ట్ ఇటువంటి ప్రొసీజర్స్ కోడ్లో దాంట్లో నిర్ణయించడం జరిగింది. అంటే దానికి ఒక ఎండ్ అన్నది రావడానికి చాలా టైం పట్టేటటువంటి విషయం. కాబట్టి లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని కేసులు కాంప్రమైజ్ చేసుకుంటే చాలా ఇరు పార్టీలు నెగ్గినట్టుగా, అలా ఇరు పార్టీలకి న్యాయం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క రిలేషన్షిప్స్ కూడా వాళ్ళకి మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా మటుకు మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఒక ఫ్యామిలీలో వచ్చినటువంటి డిస్ప్యూట్, ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి డిస్ప్యూట్ అది రకరకాల కేసులకి దారితీస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక ఫ్యామిలీ, ఒక భార్య భర్త గొడవ పడితే దాంట్లో 498A దాన్ని CC కింద రిజిస్టర్ చేస్తారు. మళ్ళీ ఆ పిల్లలు ఉంటే ఆ ఉమెన్ కస్టడీకి గార్డియన్ ఓపీ ఫైల్ అవుతుంది. వాళ్ళ డైవర్స్ లేకపోతే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్కి మళ్ళీ మనవర్త కేసు, అలాగే అక్కడ ఏమైనా గృహహింస ఉంటే దానికి డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఇలా ఒక్క భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి ఒక్క చిన్న వివాదంతో ఇన్ని కేసులు అవుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఈ యొక్క మ్యాట్రిమోనియల్ కేసెస్ అన్ని కేసెస్లో కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. మరి ముఖ్యంగా సివిల్ కేసులు అన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు. సివిల్ కేసులు ఈ కేసు సివిల్ కేసు అవ్వచ్చు, ఈ కేసు అవ్వకూడదు అని ఏమీ లేదు. ఎనీ సివిల్ మ్యాటర్, అది OS కానివ్వండి, EP కానివ్వండి, ఎనీ సివిల్ మ్యాటర్ ఓపీ యాక్సిడెంట్ ఓపీస్ ఉన్నాయి, మ్యారేజ్ ఓపీస్ ఉన్నాయి. ఎనీ సివిల్ మ్యాటర్ లోకల్తో కాంప్రమైజ్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీ సివిల్ మ్యాటర్కి ఇది అవ్వచ్చు, ఇది అవ్వకూడదు అనేది తారతమ్యం ఏం లేదు. కానీ క్రిమినల్ కేసులు వచ్చి మాత్రం కాంపౌండబుల్ కేసెస్, అంటే చట్టపరంగా ఏదైతే రాజీ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కేసులని ఒక కేటగిరీ ఇచ్చారో అవి మాత్రమే కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం. ఎటువంటి కేసులు అవకాశం లేదంటే మర్డర్ కేసెస్, లేకపోతే రేప్ కేసెస్, ఈ పోక్సో కేసెస్, ఇలాంటి సీరియస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కేసెస్లో లోకత్లో కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం లేదు.